అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. వెంటనే స్పందించిన అమెరికా సైన్యం ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇరాన్కు చెందిన కేషం ఐలాండ్ సహా ఇతర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్ తన పొరుగు దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. అయితే ఇవన్నీ విఫలమయ్యాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది. కువైట్ లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను లక్ష్యంగా చేరుకోలేదు. వాటిని మార్గమధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేశామని తెలిపింది. బహ్రెయిన్ పై ఇరాన్ ప్రయోగించిన 3 క్షిపణులను యుఎస్ బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకున్నాయి. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ల హెడ్ క్వార్టర్స్, ఆ ప్రాంతంలో ఉన్న ఒక అమెరికన్ ఎయిర్ బేస్ పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ క్లెయిమ్ చేసింది. ఇది ముమ్మాటికి అబద్దం. అమెరికా సైన్యంపై ఇరాన్ చేసిన దాడులన్నీ విఫలమయ్యాయి. అమెరికా సైన్యం అప్రమత్తంగా ఉండి ఇరాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. ఇరాన్ నుంచి ఎలాంటి దాడులు, దురాక్రమణ అయినా ఎదుర్కొని తిప్పికొట్టేందుకు యుఎస్ ఆర్మీ సిద్ధంగా ఉంది అని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఈ దాడి తర్వాత కువైట్ లో వార్నింగ్ సైరన్లు మోగనున్నాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు భద్రతా సూచనలను పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కువైట్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం మిసైల్, డ్రోన్ దాడులను ఎదుర్కొంటోంది. ఒకవేళ పేలుడు శబ్దాలు వినిపిస్తే అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాడులను అడ్డుకోవడం వల్ల వచ్చిన శబ్దమని, గడిచిన భద్రతా మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పోస్టు చేసింది. ఇరాన్ తో శాంతి చర్చలు జరుగుతున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. తాజాగా ఆయన ఈ చర్చలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో చర్చలు కొనసాగుతున్నాయా, ముగిశాయా అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్, అవి ముగిసినా నాకు పెద్దగా పట్టదు. ముగిస్తే ముగిశాయి, లేకపోతే లేదు. కానీ అవి చాలా సమయం తీసుకున్నాయి. నిజం చెప్పాలంటే అవి బోరింగ్ గా మారాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ దౌత్యపరమైన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలకు దారితీస్తాయి. యుద్ధాలను ముగించడం, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేవి ఓర్పు, సహనం, నిరంతర చర్చలు కోరే ప్రక్రియలు అంటున్నారు విశ్లేషకులు. కానీ ట్రంప్ స్వభావం మాత్రం తక్షణ ఫలితాలకే ప్రాధాన్యమిస్తుందని అంటున్నారు. ఇరాన్ తో అణు కార్యక్రమం, భద్రతా అంశాలపై చర్చలు నెలల తరబడి కొనసాగాల్సి ఉండగా ట్రంప్ ఇప్పటికే విసుగు వ్యక్తం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందానికి దాదాపు 20 నెలలు చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రారంభించిన చర్చలు 2 నెలలు కూడా పూర్తి కాకముందే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేలుళ్ల శబ్దాలకు భయపడవద్దని సూచించింది. అదే సమయంలో బహ్రెయిన్ కూడా సైరన్లు మోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. ఇరాన్ కు చెందిన క్వేష్మ ద్వీప ప్రాంతంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేస్తూ ఇరాన్ నుంచి ప్రాంతీయ దేశాలపై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టాలని తెలిపింది. అంతేకాకుండా క్వేష్మా ద్వీపంలో స్వీయ రక్షణ చర్యల కింద దాడులు నిర్వహించినట్లు వెల్లడించాయి.
అమెరికా కథనాల ప్రకారం ఇరాన్ కువైట్ పై ప్రయోగించిన 2 బాలిస్టిక్ క్షిపణులను లక్ష్యాన్ని చేరుకోక ముందే విఫలమయ్యాయి. అయితే బహ్రెయిన్ పై ప్రయోగించిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ సంయుక్తంగా వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇరాన్తో చర్చలు మందగించడం, మరోవైపు గల్ఫ్ దేశాలపై దాడులు ముప్పు పెరగడం నేపథ్యంలో ప్రాంతీయ శాంతి ప్రక్రియ మరోసారి అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యుద్ధ ముగింపునకు అమెరికాతో కుదిరే ఏ ఒప్పందంలోనైనా లెబనాన్ అంశమే కీలకమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. ఇరాన్ ఎంత పట్టుబడుతున్నప్పటికీ లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం మాత్రం దాడులు ఆగడం లేదు. తాజాగా దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడుల్లో పలువురు మరణించారు. ఒకవైపు దాడులు జరుగుతున్నా శాంతి కోసం ఇరు దేశాలు చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. వెంటనే స్పందించిన అమెరికా సైన్యం ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ కు చెందిన కెషమ్ ఐలాండ్ సహా ఇతర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్ తన పొరుగు దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. అయితే ఇవన్నీ విఫలమయ్యాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది. కువైట్ లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేదు. వాటిని మార్గ మధ్యలోనే అడ్డుకొని ధ్వంసం చేశామని తెలిపింది. బహ్రెయిన్ పై ఇరాన్ ప్రయోగించిన 3 క్షిపణులను యుఎస్, బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయి. బహ్రెయిన్ లోని అమెరికా 5వ ఫ్లీట్స్ వద్ద దాడి తర్వాత కువైట్ లో వార్నింగ్ సైరన్లు మోగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు భద్రతా సూచనలను పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కువైట్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ లో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం మిసైల్స్, డ్రోన్ దాడులను ఎదుర్కొంటోంది. ఒకవేళ పేలుడు శబ్దాలు వినిపిస్తే అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాడులను అడ్డుకోవడం వల్ల వచ్చిన శబ్దమని గ్రహించాలి. అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పోస్టు చేసింది. ఇరాన్ తో శాంతి చర్చలు జరుగుతున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారన్నారు. తాజాగా ఆయన ఈ చర్చలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో చర్చలు కొనసాగుతున్నాయా, ముగిసాయా అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్, అవి ముగిసాక నాకు పెద్దగా పట్టదు, ముగిస్తే ముగిసాయి, లేకపోతే లేదు, కానీ అవి చాలా సమయం తీసుకున్నాయి. నిజం చెప్పాలంటే అవి బోరింగ్ గా మారాయని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ట్రంప్ దౌత్యపరమైన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలకు దారితీశాయి. యుద్ధాలను ముగించడం, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేవి ఓర్పు, సహనం, నిరంతర చర్చలు కోరే ప్రక్రియలు అంటున్నారు విశ్లేషకులు. కానీ ట్రంప్ స్వభావం మాత్రం తక్షణ ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు. ఇరాన్తో అణు కార్యక్రమం, భద్రతా అంశాలపై చర్చలు నెలల తరబడి కొనసాగాల్సి ఉండగా ట్రంప్ ఇప్పటికే విసుగు వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందానికి దాదాపుగా 20 నెలల చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రారంభించిన చర్చలు 2 నెలలు కూడా పూర్తి కాకముందే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.